బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన జీఆర్పీ ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఐ రాణా రాజేశ్వరిని కొట్టి చంపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. మొదటి నుంచి ఎస్ఐ రాణా ప్రవర్తన దురుసుగా ఉండేదని రాజేశ్వరి తల్లిదండ్రులు తెలిపారు. ఖమ్మంలోని ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడు గన్ను చూపెట్టి రాజేశ్వరిని రాణా బెదిరించి దాడి చేశారని బంధువులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే యాక్చువల్లీ వాళ్ళ పెద్దవైన ఆమెను కూడా ఇట్లా హెరాస్ చేసింది సార్. అయితే ఈమె ఎట్లా ఫీల్ అవుతుందంటే నన్ను కూడా అట్లా చేస్తారేమో, నన్ను అట్లా చంపేస్తారేమో, నన్ను కూడా బాగా హెరాస్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఒక 15-20 డేస్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను. మనం బయట ఉన్నాం, నేను అమ్మమ్మని తాతయ్య అమ్మమ్మ తాతయ్య. ఖమ్మం జిల్లాలో విషాదం చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన జీఆర్పీ ఖమ్మం ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. నికట్ ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. 8 ఏళ్ల వివాహ జీవితంలో ఇద్దరి మధ్య గొడవలు వివాదాలు మాత్రమే ఉన్నాయి. ఈ రాణా ప్రతాప్ వేధింపులు భరించలేకనే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందంటూ ఆరోపిస్తూ ఆ రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఖమ్మం మార్చి దగ్గర ఎవరైతే ఎస్ఐ రాణా ప్రతాప్ ఉన్నారో ఆయన కుటుంబ సభ్యుల మీద దాడికి ప్రయత్నించారు. వివాదం నేపథ్యంలో అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రఘునాథపాలెం వాసిగా ఈ రాణా ప్రతాప్ చెప్తున్నారు. 2014 ఎస్ఐ బ్యాచ్ మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలికి వెళ్ళినటువంటి ఎస్ఐగా ఈయనకు ముద్ర ఉన్నది. దాదాపు ఇప్పటికి 3-4 సార్లు ఖమ్మం బస్టాండ్ లో ఒకసారి గన్ను చూపించి బెదిరించినటువంటి కేసులో ఈయన నిందితుడిగా ఉన్నాడు. అట్లాగే పాల్వంచాలో ఒక వివాహేతర సంబంధము ఒక మహిళ మీద దాడి చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీడియాకి కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. తర్వాత జుల్లూరుపాడులో కూడా ప్రస్తుతం జీఆర్పీ ఎస్ఐ అయినటువంటి రాణా ప్రతాప్ సస్పెండ్ అయినట్టుగా కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ వివాదానికి సంబంధించి 3 రోజుల క్రితం పురులో మందు తాగినటువంటి భార్య రాజేశ్వరి ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో ఆమెను మొదట కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక 2 ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అక్కడ కూడా ఆమె యొక్క ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా గత రాత్రి చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆమె అంత్యక్రియల నిమిత్తం ఖమ్మం తరలించేటువంటి పరిస్థితుల్లో కూడా రాణా ప్రతాప్ వివాదాస్పదంగా ప్రవర్తించాడని రాజేశ్వరి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్ లోనే పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడే అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నం చేశాడని కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడం, ఇక్కడ అంత్యక్రియలకు చేసినటువంటి నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యుల మీద రాణా ప్రతాప్ కుటుంబ సభ్యుల మీద ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.